తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు సువర్ణాభరణాలు, విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయాలని ఆశపడతారు. కొంత మోసానికి గురవుతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. ఆధ్యాత్మిక రంగంలో ఉండి తీయటి మాట చెప్పి మిమ్మల్ని మోసం చేసేవారు ఎదురుపడతారు. జాగ్రత్త అవసరం. అవి మీ అనుభవంలోకి వస్తాయి. విదేశాల్లో నివసించేవారు అందుకుగాను శాశ్వతంగా నివసించడానికి అవసరమైన అనుమతి పత్రాలు లభిస్తాయి. గ్రీన్ కార్డు వంటివి లభిస్తాయి. అడుగడుగున నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి. వీళ్ళు ఎక్కడ తారసపడతారో అని చెప్పి ఆలోచిస్తారు. వీళ్ళు స్నేహితుల్లోనూ, ఆత్మీయుల్లోనూ, బంధువుల్లోనూ ఉంటారు. తగినటువంటి జాగ్రత్త వహించండి. వివాహ శుభకార్యాల విషయంలో మీ ఆలోచన విధానం నిజమవుతుంది. అవన్నీ ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. ఈ కుంభరాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు ఉంటాయి. ములుగు.com ప్రేక్షకులకు ముఖ్యమైన మనవి, ఎన్నికల గురించి తెలియజేస్తున్నాను. తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. జయలలిత జాతకం బాగుంది. ఆమెది పుబ్బా నక్షత్రం, మిథున లగ్నం. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం కైవసం చేసుకుంటుంది. ఆమెది వృషభ లగ్నం, మీనరాశి. నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉంది కనుక ఆమె విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఇక అస్సాంలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేయటం వల్ల జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని లేకపోతే లోటుపాట్లని సవరించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని, జ్యోతిష్ శాస్త్రం అన్ని చెప్పగలదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాల్ని మీ ముందు ఉంచడం జరిగింది. జై మహాదేవ.